హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్ కాన్సెప్ట్ చూద్దాం. మనము ఇంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది, అది పార్ట్ 1గా ఉందన్నమాట. సో అది కూడా చూడండి. ఇప్పుడు మనము పార్ట్ 2గా కొన్ని క్వశ్చన్లు చేద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. ఏముందంటే ఇక్కడ ఒక మ్యాప్లో 1:2500గా ఇవ్వబడింది. ఒక మ్యాప్లో 1:2500గా ఇవ్వబడింది. ఆ మ్యాప్లో రెండు నగరాల మధ్య దూరము 12 సెంటీమీటర్లు అయితే వాటి యొక్క మధ్య అసలు దూరం ఎంత అన్నాడు. మనకు తెలుసు ఆల్రెడీ ఒక మ్యాప్లో మనకు సెంటీమీటర్లు చూపిస్తారనమాట. అది నిజ దూరానికి ఉన్నటువంటి స్కేల్ మనకి ఎంత ఉంది ఇక్కడ అంటే మ్యాప్లో 1 సెంటీమీటర్ అయితే నిజ దూరం అయితే ఎంత అంటే 2500 సెంటీమీటర్స్ అనమాట. అదేవిధంగా మ్యాప్లో 12 సెంటీమీటర్లు అయితే నిజ దూరం ఎంత అన్నాడు. ఇక్కడ చాలా ఈజీ ఇది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ మ్యాప్ తర్వాత ఇక్కడ ఏముంది ఇప్పుడు ఇక్కడ నిజ దూరం అనమాట. ఇక్కడ మరి 1 సెంటీమీటర్ మ్యాప్లో నిజ దూరం ఎంత చెప్పండి ఇక్కడ 2500 అనమాట. మరి అదేవిధంగా మ్యాప్ మనకి ఎంత ఇక్కడ 12 సెంటీమీటర్లు అయితే మరి నిజ దూరం ఎంత ఏమనుకుంటుంది మనం ఎక్స్ అనుకుందాం మనం. కాబట్టి ఎక్స్ అనుకుని ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనం క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఎక్స్ కూడా ఏంటంటే ఇక్కడ సో 2500 ఇంటూ 12. కాబట్టి ఎక్స్ కూడా మనకి ఎంత ఇక్కడ సో 12 5 = 60, తర్వాత 12 2 = 24 + 6 ఎంత అయిపోయింది 30 అనమాట. సో 300 2 zeros ఇక్కడ. సో ఇది మనకు నిజమైన దూరం ఎంత మనకు 30,000 సెంటీమీటర్కి సమానం కావడం జరిగింది. కానీ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఏముందంటే ఇక్కడ మనకు అసలు దూరం మనకు కిలోమీటర్లలో ఎంత అన్నాడు. కిలోమీటర్లు ఎంత అన్నాడు. కాబట్టి ఏం చేస్తాం మనము ఈ 30,000 సెంటీమీటర్ ఏం చేస్తాం మనము అంటే మనకు తెలుసు ఆల్రెడీ 1 కిలోమీటర్ = 1000 మీటర్స్ అనమాట. అదేవిధంగా 1 కిలోమీటర్ ఎన్ని సెంటీమీటర్లు అంటే మనకి 1,00,000 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. కాబట్టి ఏం చేస్తాం మనం 1,00,000 సెంటీమీటర్లతో దీన్ని మనము భాగిస్తే కిలోమీటర్లో మారుతుంది. కాబట్టి ఏం చేస్తాం దీన్ని మనము 30,000 బై ఎంత అంటే 1,00,000 చేత భాగించాలి మనం. కాబట్టి సో దీంతో భాగిద్దాము. ఇక్కడ మనకి ఎన్ని 4 zeros, ఇక్కడ 4 zeros క్యాన్సిల్ అప్పుడు ఏమిటంటే 3/10 దాని మీద మనము 0.3గా రాస్తాం. కాబట్టి 0.3 కిలోమీటర్స్ అనమాట. కాబట్టి నిజమైన దూరం మనకు మ్యాప్లో ఎంత 12 సెంటీమీటర్లు ఉంటే నిజ దూరం ఎంత అంటే 0.3 కిలోమీటర్లకు సమానం కావడం జరుగుతుంది, లేదా 30,000 సెంటీమీటర్లకు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. సో సెకండ్ క్వశ్చన్ ఏముందంటే సంవత్సరానికి ఏ వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో రూపాయలు 12,000 2,000 వడ్డీ వస్తుందండి. ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ ఏ వడ్డీ రేటు ప్రకారము 2 సంవత్సరాల్లో 12,000 రూపాయలకు సో వచ్చేటువంటి వడ్డీ ఎంత అయిపోయింది ఇక్కడ 2,000 రూపాయలు వస్తుందండి ఇక్కడ. అయితే మనకి ఏం కావాలి ఇప్పుడు మనకు వడ్డీ రేట్ అంటే 6 కావాలి. కాబట్టి మనకు తెలుసు ఇక్కడ మనకి ఐ అనమాట, తర్వాత ఇది టీ, తర్వాత ఇది మనకు పి అనమాట. మనకి ఇక్కడ వడ్డీ మెన్షన్ చేయలేకపోతే ఏం చేస్తాం మనము సాధారణ వడ్డీలే లెక్కలకి తీసుకుంటామన్నమాట మనం. మరి సాధారణ వడ్డీ ప్రకారము సాధారణ వడ్డీకి సూత్రం ఏం చెప్పండి I = PTR/100 అనమాట. దీంట్లో మనం ఏం చేస్తాం ఇక్కడ మామూలుగా మనకు కావాల్సిన వడ్డీ రేట్ కాబట్టి 6 కనుక్కుంటాం మనము. మరి ఐ అంటే మనకి ఎంత 2,000 రూపాయలు కాబట్టి 2,000 సో ఈక్వల్ ఇక్కడ పి అంటే ఎంత చెప్పండి 12,000 రూపాయలు. 12,000 ఇంటూ ఆర్. టీ అంటే ఎంత ఇక్కడ మనకి 2 కాబట్టి 2 years ఇంటూ 6 కావాలి మనకి. కాబట్టి 6 రాసిన తర్వాత బై ఎంత ఇక్కడ 100 కాబట్టి 100 రాసిన చూడండి ఇక్కడ 100 అనమాట. తర్వాత క్యాన్సిల్ చేద్దాం మనం ఇక్కడ చూడండి ఇక్కడ 3 zeros క్యాన్సిల్. అదేవిధంగా ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 2 ఎక్కం 2 2 6ల సో 12 2 6ల 12 అనమాట. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ సో ఆర్ = మీకు తెలుసు ఆల్రెడీ 100 × 1 ఎంత 100, తర్వాత బై 6 రెంట్లు ఎంత చెప్పండి 12. కాబట్టి సో ఆర్ ఎంత అంటే మనకి 100/12 100/12 అనమాట. దీన్ని మనము మిశ్రమ బిల్లులకు మారుస్తే ఏమొస్తుంది 100తో 100ని 12తో భాగిద్దాం మనం. 12 8 96 మనకి ఎంత 4 ఉంటుంది ఇక్కడ. కాబట్టి శేషం 4 వచ్చింది. కాబట్టి ఏం రాస్తాం మనం R = 8.4/12 రాస్తాం. మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం 4 ఎక్కం 4 3. కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే 8.1/3%. కాబట్టి వడ్డీ రేటు మనకి ఎంతకు సమానం అంటే ఇప్పుడు 8.1/3% సమానం కావడము జరిగిందనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే x⁴ - 6x² + 11x - 6 యొక్క కారణాంకాలు అడిగింది ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి మొత్తం 4 ఆప్షన్లు ఇక్కడ మన కారణాంకాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ దీని కారణాంకాలు కనుగొనాలి మనం. అయితే సో మనకి ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం దీనిలో మనం క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ ముందుగా ఏముంది ఇక్కడ మనకు స్థిర పదం అని ఇక్కడ -6 ఉంది. ఇక్కడ స్థిర పదం -6 ఉంది కాబట్టి ఇందులో స్థిర పదం లబ్ధాలు తీసుకుంటే -6కు సమానం ఏదైతే వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు స్థిర పదాలు ఫస్ట్ ఏముంది ఇక్కడ -1 + 2 -3 ఉంది ఇక్కడ. మరి గుణిద్దాం మనం. -1 × 2 ఎంత చెప్పండి -2 వస్తుంది. -2 × -3 ఎంత చెప్పండి +6 వస్తుంది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. -1 × 6 ఎంత -1 × 6 -6 వస్తుంది. -6 × -1 ఎంత చెప్పండి +6 వస్తుంది. కాబట్టి కానీ మనకి ఎంత కావాలి -6 కావాలి. ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. అర్థమైనా ఇక్కడ. సో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనం స్థిర పదాలు గుణించాలి మనం. -1 × +2 × -3 అనమాట. సో -1 × 2 -2 -2 × -3 +6 అవుతుంది. కానీ మనకి ఎంత కావాలి స్థిర పదం మనకి -6 కావాలి. కానీ మనకేమొచ్చింది ఇక్కడ +6 వచ్చింది. కాబట్టి ఈ రెండు కూడా మనకి ఆప్షన్లు అవుతలేవు అనమాట. మరి మిగతా చూద్దాం. ఇక్కడ -1 × -6 ఎంత -(-)
సో ఒక 6 తర్వాత 6 ఇంటూ -1 -6. సో ఇది మనకు అవకాశం ఉంది. అదేవిధంగా ఇది కూడా చూద్దాం ఇక్కడ -1 ఇంటూ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 2 తర్వాత 2 ఇంటూ -3 -6. ఇది కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి 2 మాత్రం కాదు, మిగతా రెండింటిలో ఏదో చూద్దాం మనము. అయితే సో ఇది మనకు కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తే ఇక్కడ మనము ఇది మూడో చూద్దాం మనం. x - 1 ఇంటూ x - 1 ఏమైతే చెప్పండి, x - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. తర్వాత ఏముంది ఇక్కడ x - 6 ఉంది. మనకు తెలిసి x - 1 స్క్వేర్ అంటే అర్థమైంది ఇక్కడ a - b స్క్వేర్. అక్కడ ఏం చేస్తుందని మనము విడగొడితే ఏమొస్తుంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab కాబట్టి x స్క్వేర్ ప్లస్ 1 -2x వస్తుంది అనమాట. దీంతో గుణిద్దాం మనం x - చేత x - 6 చేత. సో x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ 1 ఇంటూ x -2 ఇంటూ x. సో 2x ఇంటూ x 2x స్క్వేర్ తర్వాత -6తో గుణిస్తే -6 ఇంటూ x స్క్వేర్ -6x స్క్వేర్ -6 ఇంటూ 1 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12x. సూక్ష్మీకరిస్తే మనము x క్యూబ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ రెండు పదాలు కలిపితే మనకు ఏమొస్తుంది -2x స్క్వేర్ -6x స్క్వేర్ -8x స్క్వేర్ తర్వాత ప్లస్ x ప్లస్ 12x మొత్తం అయితే ప్లస్ 13x అవుతుంది. ఇది నెక్స్ట్ ఏముంది ఇక్కడ -6. కానీ మనకి ఇచ్చినటువంటి బహుపదికి ఇది సరిపోవడం లేదు. x క్యూబ్ -6x స్క్వేర్ ప్లస్ 11x -6 అన్నమాట. కానీ మనకు వచ్చింది ఏమని చెప్పండి ఇక్కడ x క్యూబ్ -8x స్క్వేర్ ప్లస్ 13x -6 అనమాట. ఈ రెండు సరిపోతుంది కాబట్టి మనకి థర్డ్ కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి మనకు అయ్యేటువంటి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. కాబట్టి మీకు కావాలంటే గుణకారం చేసి చూస్తే మనకు వచ్చేటువంటి విలువ ఇదే వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనము చేస్తాం. ఫోర్త్ చూడండి, ఫోర్త్ కూడా చాలా ఈజీ క్వశ్చన్, మనకు అందరూ తెలిసినటువంటిది. ఇది ఏమి ఇచ్చినారు ఇక్కడ x + y + z = 0 అయితే x³ + y³ + z³ ఎంత అని ఇక్కడ మనకు అందరికి తెలిసినటువంటి సూత్రం. ఇది బీజగణిత సర్వ సమీకరణంలో చివరిగా ఉండే సూత్రం అనమాట ఇది. మరి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ x + y + z = 0 అయితే x³ + y³ + z³ ఏమొస్తుందంటే ఇక్కడ మనకు సింపుల్గా ఆన్సర్ 3xyz వస్తుంది సింపుల్గా, అంతే కదా. సో 3xyz అనమాట. దేని ప్రకారం అంటే దీని ప్రకారం అనమాట. a + b + c × a² + b² + c² - ab - bc - ca = a³ + b³ + c³ - 3abc అయితే మరి a + b + c మొత్తం 0 అయితే ఏమైతే చెప్పినప్పుడు సో 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి ఈ మొత్తం 0కి సమానం చేసుకుంటాము. మరి ఇప్పుడు ఏముంటుంది a³ + b³ + c³ ఈ -3 అవతల కోసం అయితే ప్లస్ అవుతుంది కాబట్టి సో a³ + b³ + c³ 3abcకి సమానం ప్రకారము సో దీన్ని మనం చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏముందంటే a, b, c లు అంక శ్రేణిలో మరియు b - a, c - b, a లు గుణ శ్రేణిలో ఉంటే a:b:c ఎంత అన్నాడు. అయితే ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, మనకు తెలుసు ఆల్రెడీ. a, b, c లు మూడు కూడా అంక శ్రేణిలో ఉంటే ఏం చేస్తాం మనము, సో మధ్య పదం ఎక్కుంది 2తో గుణిస్తే 2b = a + c గా తీసుకుంటాం మనం. ఎందుకంటే అంక శ్రేణిలో ఉన్నటువంటి పదాంతరం సమానం కాబట్టి a2 - a1 సో a2 - a1 ఏం తీసుకుంటాం మనము a3 - a2గా తీసుకుంటాం. కాబట్టి ఇది a1 a2 a3 అన్నట్లు ఏమవుతారు a2 - a1 dకి సమానం. అదేవిధంగా a3 - a2 dకి సమానం కాబట్టి ఇలా తీసుకుంటాం మనము. సో ఇందులో abc రాస్తే మనకు వచ్చేది ఇదనమాట 2b = a + c అవుతుంది అనమాట. మరి చూడండి ఇక్కడ దీని నుంచి మనకు సరే దీనిలాగా రాస్తే ఏమొస్తుంది అప్పుడు సో c అలాగే ఉంటుంది. ఇక్కడ b అవతల b అలాగే ఒక b దీన్ని b + b రాద్దాము. ఇసుకోటి ఏమొస్తుంది ఇప్పుడు మనకు a + c వస్తుంది అనమాట. మరి b c అవతల కోసం అయితే -c అవుతుంది. a అలాగే ఉంటుంది ఇక్కడ. సో b ఎక్కడ పోతే ఏమైతే -b అవుతుంది అనమాట. సరే ఇక్కడ తిప్పి రాద్దాం మళ్ళీ. ఇక్కడ మనం c - b ఏమొస్తుంది ఇక్కడ తిప్పి రాస్తే మనం b - a వస్తుంది అనమాట. ఇది అంటే సో a, b, c అంక శ్రేణులు ఉంటే మనకి ఏమైతే చెప్పండి c - b b - a కావడం జరుగుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చింది ఇక్కడ మనకి b - a, c - b తర్వాత ఏలు కూడా గుణ శ్రేణిలో ఉంటాయి. ఇది కూడా మీకు తెలుసు ఆల్రెడీ. a2/a1 = a3/a2 అవుతుంది అనమాట. అప్పుడు ఏం చెప్పండి మధ్య పదం మనకి c - b ఉంది కాబట్టి ఏమవుతుంది అప్పుడు సో c - b హోల్ స్క్వేర్ ఏమైతే చెప్పినప్పుడు మనకు b a ఇంటూ b - a కావడం జరుగుతుంది. సరే ఇక్కడ ఏం రాస్తాం మనము r2/r1 = r3/r2గా రాస్తాం మనం. కాబట్టి r ఇంటూ r ఏమవుతుంది r2 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ r3 ఇంటూ r1గా రాస్తాం మనము. సారీ ఇక్కడ a2 కదా, ఇక్కడ a2 a1 a3 a2 అనమాట. నుంచి ఏమొస్తుంది చెప్పండి మనకి a2 స్క్వేర్ సో a1 ఇంటూ a3 అనమాట. దీని రకంగా రాసిన ఇక్కడ. మరి గుణశ్రేణి ఉంటే ఏంటి ఇక్కడ మనకి c - b హోల్ స్క్వేర్ a ఇంటూ b - a. అదేవిధంగా అంక శ్రేణి ఏం చెప్పండి ఇక్కడ c - b b - a. ఎందుకంటే a1 a2 a3 కాబట్టి a3 - a2 a2 - a1 ప్రకారం అంటే ఇప్పుడు ఏం చేస్తాను చూడండి ఇక్కడ మనకి c - b విలువ ఏదైతే ఉంటుందో ఏం చేస్తాను నేను ఇక్కడ c - b హోల్ స్క్వేర్ మనకి ఏమని చెప్పండి ఇక్కడ a ఇంటూ b - a ఉంది. ఇక్కడ ఈ c - b స్థానంలో ఏం రాస్తాను ఇక్కడ b - a రాస్తాను నేను. ఎందుకంటే c - b b - aకి సమానం కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనము
బి మైనస్ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఏ ఇంటూ ఇక్కడ ఏముంది బి మైనస్ ఏ ఉంటుంది. ఇక్కడ చూడండి బి మైనస్ ఏ స్క్వేర్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక బి మైనస్ ఏ, ఇక్కడ ఒక బి మైనస్ ఏలో ఒక స్క్వేర్లో క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటున్నప్పుడు బి మైనస్ ఏ ఉంటుంది. ఈక్వల్ ఎంత ఇక్కడ మనకి ఏకి సమానం అనమాట. దీని నుంచి మనకు బి ఏమొస్తుంది చెప్పండి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్కడ పోతే ప్లస్ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ ఏ ఎంత 2a అవుతుంది. ఇది 2a అనమాట. తర్వాత మళ్ళీ చూద్దాం, ఇక్కడ మనము సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ కాబట్టి దీంట్లో మనం బి విలువ రాస్తే సి మైనస్ బి అంటే ఎంత 2a వచ్చింది కాబట్టి మైనస్ 2a ఈజ్ ఈక్వల్ బి అంటే ఎంత మళ్ళీ 2a, తర్వాత ఈ మైనస్ ఏ అలాగే ఉంటుంది. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 2a అవుతుంది పోతే ప్లస్ 2a అవుతుంది. ఇక్కడ 2a మైనస్ ఏ ఎంత చెప్పండి, ఈ మైనస్ అక్కడ పోతే ప్లస్ 2a, ఈ 2a మైనస్ ఏ ఎంత ప్లస్ ఏ ఉంటుంది అక్కడ. తర్వాత సి ఎంత అంటే అప్పుడు 2a ప్లస్ ఏ ఎంత 3aకి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి బి అంటే 2a వచ్చింది, సి అంటే 3a వచ్చింది. కానీ మనకేం కావాలి, మనకు ఏ ఈస్ టు బి ఈస్ టు సి కావాలి కాబట్టి ఇప్పుడు రాసు చూడండి, ఇక్కడ ఏ ఈస్ టు బి ఈస్ టు సి అనమాట. మరి ఏ అంటే ఎంత, ఏ అలాగే రాస్తుంది. మరి బి అంటే మనకి ఏలో ఏమొచ్చింది చెప్పండి, 2a వచ్చింది కాబట్టి 2a రాస్తున్నా. ఈస్ టు సి అంటే ఎంత మనకి 3a వచ్చింది, 3a రాస్తుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ క్యాన్సల్ చేసేటప్పుడు ఏముంటుంది, ఇక్కడ మనకి ఏం లేకుంటే 1 కాబట్టి 1:2:3 కాబట్టి మనకు వచ్చేటువంటి ఏ ఈస్ టు బి ఈస్ టు సి విలువ ఏంటంటే 1:2:3కి సమానం కావడం జరుగుతుంది. సరే, సో చూడండి, ఇక్కడ అంక శ్రేణిలో 3 పదాలు ఏం రాస్తాం యాక్చువల్గా మనము ఏబీసీలు అంటే 2b ఈజ్ ఏ ప్లస్ సిగా రాస్తాము. లేదంటే మనకు తెలుసు ఆల్రెడీ a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2గా కూడా రాసుకోవచ్చు మనం. అవే ఇక్కడ రాసిన ఇలా వచ్చిందనమాట. అది దీనిలో ప్రతిక్షేపించింది. ఇక్కడ కూడా మనకి a1 a2 a3లు 3 కూడా గుణశ్రేణులు ఏం రాస్తాం మనము, a2/a1 ఈజ్ ఈక్వల్ టు a3/a2 రాస్తాం. క్రాస్ మల్టిప్లైస్ ఏమొస్తుంది, a2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a1 a3 వస్తుంది అనమాట. అదే రాసిన ఇక్కడ. సో ఇది మనకి a2 అవుతుంది కాబట్టి c మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి మైనస్ ఏ అనమాట. దీనిలో మనము ప్రతిక్షేపిస్తే ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటే 2 బిందువుల మధ్య దూరం 5 యూనిట్లు అంట, మరియు ఆ బిందువులు 4, y మరియు 1, 3 అయితే y విలువ ఎంత అన్నాడు. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ ఇది మనకు ఇక్కడ చూడండి, మరి 2 బిందువుల మధ్య దూరానికి ఫార్ములా చెప్పండి, d ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. మనకు తెలిసిందే అది. మళ్ళీ వర్గం చేస్తే ఏమో రూట్ పోతుంది. ఇక్కడ దీనికి ఏమో స్క్వేర్ వస్తుంది అనమాట. ఇది రాసిన ఇక్కడ మనము దూరం ఎంత కదా, మన ఇది కాదు d అనుకుందాం మనము. సో ఇదేమో x1 y1, ఇదేమో x2 y2. మరి ప్రతిక్షేపిద్దాం మనం. x2 అంటే x1 మీకు ఎంత ఉంది చెప్పండి ఇక్కడ. సో 4 ఉంది కాబట్టి, సో x1 అంటే 4 మైనస్ x2 అంటే ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ తర్వాత y1 మీకు ఎంత ఉంది ఇక్కడ y1 అంటే y ఉంది కాబట్టి y, తర్వాత మైనస్ y2 మీకు ఏముంది ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్. మరి d అంటే ఎంత మనకు 5 కాబట్టి 5 స్క్వేర్ ఏమైతే చెప్పండి మొత్తం అది 25 అవుతుంది అనమాట. ఇక్కడ రాసిన తర్వాత మరి 4 మైనస్ 1 3 అవుతుంది. 3 స్క్వేర్ అంటే మీకు ఏమొస్తుంది చెప్పండి 9 వస్తుంది కాబట్టి ఆ 9 అవుతుంది పోతే ఏమవుతుంది మైనస్ డైరెక్ట్ రాసు చూడండి. ఇక్కడ 4 మైనస్ 1 3 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 ఎక్కడ పోతే ఏమవుతుంది -9 అనమాట. మరి ఇక్కడ ఏముంటుంది అప్పుడు మనకు y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ. మరి ఎక్కడ ఏముంటుంది ఇక్కడ మనకు 25 మైనస్ 9 ఉంటుంది ఇక్కడ. మరి దీని విలువ మొత్తం ఎంత 16 కాబట్టి దీని ఏం రాసుకుంటాం మనము 4 స్క్వేర్గా రాసుకుంటాము. కాబట్టి మరి 4 స్క్వేర్ ఎంత ఇక్కడ మనకు y మైనస్ 3కి సమానం కావడము, y మైనస్ 3 స్క్వేర్కి సమానం కావడం జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇరువులో వర్గబుల్ చేస్తే 2 క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు y మైనస్ 3 ఎంత అంటే 4 అవుతుంది. మరి y ఎంత వస్తుంది చెప్పండి, దీని నుంచి 3 అవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి 4 ప్లస్ 3 ఎంత 7. కాబట్టి y మనకి ఎంతకు సమానం అంటే 7కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏముందంటే బిందువులు 4, -4 మరియు 4, 3లను కలిపే రేఖాఖండాలను అంతర్గతంగా 5:2 నిష్పత్తులు విభజించేటువంటి బిందువు ఎంత అని ఇక్కడ మనకు తెలిసిందే. ఇది సూత్రం అనమాట. ఇక్కడ మన నిష్పత్తి ఏమనుకుంటాం మనము m1, సో m2 అనుకుంటాము. బిందువులు ఏమన్నా ఇక్కడ ఇదేమో x1 y1, ఇదేమో x2 y2 అనుకుంటాము. మరి x1 y1 x2 y2 బిందువులు కలిపే రేఖాఖండాలు m1:m2 నిష్పత్తులు విభజించే బిందు నిరూపకాలు ఏమైతే చెప్పండి, m1 x2 ప్లస్ m2 x1/m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1/m1 ప్లస్ m2 అనమాట. కాబట్టి బిందువులు మనకి ఏముందంటే ఇక్కడ 4, -4. ఇంకో బిందువు ఏముందంటే ఇక్కడ సో 4, 3 అనమాట. ఈ బిందువుల నిష్పత్తి ఏమని చెప్పండి 5:2. సో ఇది m1:m2 అనమాట. ఇది ఇలా మనం దీనిలో ప్రతిక్షేపిద్దాం. ఇప్పుడు మనం ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది. మరి m1 అంటే 5 కాబట్టి 5 ఇంటూ x2 మీకు ఎంత చెప్పండి ఇక్కడ 4 ఉంది, ప్లస్ m2 అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి 2 కాబట్టి 2 ఇంటూ x1 అని మీకు ఎంత 4 అనమాట. బై m1 ప్లస్ 2 ఏమైతే చెప్పి m1 ప్లస్ m2 ఏమైతే 5 ప్లస్ 2 అంటే 7 డైరెక్ట్ రాసిన ఇక్కడ. తర్వాత మరి m1 అంటే ఇక్కడ 5 ఇంటూ మరి y2 అంటే మీకు ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది, ప్లస్ తర్వాత m2 అంటే 2 ఉంది, తర్వాత y1 అంటే మీకు ఎంత ఇక్కడ -4 ఉంది అనమాట. సో బై ఎంత చెప్పండి ఇక్కడ 7 అవుతుంది. తర్వాత సో నెక్స్ట్ ఇంటూ చేస్తే ఏమొస్తుంది సూక్ష్మ డిగ్రీస్ 5, 4, 20, 2, 4, 8, 20 ప్లస్ 8 ఎంత 28/7. తర్వాత ఇక్కడ 5, 3, 15 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది ఇక్కడ 2, 4, 8 ఇక్కడ 15 మైనస్ 8 ఎంత చెప్పండి 7 వస్తుంది కాబట్టి 7/7 అనమాట. సో క్యాన్సల్ చేద్దాం. 7 ఎక్కం 7, 7, 4, 28. సో 7 ఎక్కం. సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 4/1, 1/1 అంటే ఏమొస్తుంది చెప్పండి 4, 1. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమంటే 4, 1 కావడము జరిగింది.
తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే బిందువులు 2, 3 -1, 0 -2, 3 శీర్షాలు గల త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకి 3 బిందువులు ఇచ్చినాడు ఇక్కడ. మరి ఇవి 3 త్రిభుజం యొక్క శీర్షాలు అయితే దానికి వైశాల్యం ఎంత అన్నాడు. అయితే మనము సాధారణంగా ఉపయోగించే సూత్రం ఏంటంటే ఇది x1 y1 x2 y2 x3 y3 డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 సూత్రం ఉపయోగిస్తాం మనం. అయితే అది కొద్దిగా పెద్దగా ఉంటుంది ప్లస్ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది ప్లస్ తర్వాత మనం చేయడంలో కొద్దిగా ఒక్క మైనస్ అయినా ప్లస్ అయినా మనం మార్చినా మనకు వచ్చేటువంటి ఆన్సర్ మొత్తం కూడా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సింపుల్గా ఇచ్చినటువంటి 3 బిందువులు ఫస్ట్ రాసుకుందాం మనము 2, 3 తర్వాత -1, 0 తర్వాత ఇంకోటి ఏమంటే -2, 3 అనమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 3 బిందువుల నుంచి మనం ఇచ్చినటువంటి ఈ బిందువుల్లో ఒక బిందువును అన్ని బిందువుల నుంచి మనం మైనస్ చేద్దాం ఫస్ట్ మనం. ఫస్ట్ బిందువు మనకి ఏమో 2, 3 ఉన్నాయి కదా. ఈ 2, 3ను అన్ని బిందువులకి మైనస్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి. 2, 3ని తీసేస్తే మనము సరే ఇక్కడ రాసే 2 మైనస్ అంటే మొదటి బిందువు ఏమిటి ఇక్కడ 2 - 2 ఎంత చెప్పండి. అంటే x నిరూపకం x నిరూపకం y నుంచి y తీసేయాలి మనము. మొదటిది ఎలా మాత్రం చెప్పండి 2 - 2 అంటే 0 వస్తుంది. తర్వాత 3 - 3 ఏమొస్తుంది ఇక్కడ 0 వస్తుంది అనమాట. ఫస్ట్ బిందువులో మార్ని తీసేస్తే సెకండ్ ఏమైతే చెప్పండి ఇక్కడ -1 - 2 చేస్తే ఏమొస్తుంది చెప్పడం -3 వస్తుంది. తర్వాత 0, -3 ఎంత చెప్పండి -3నే వస్తుంది. దాని తర్వాత -2 ఏమొస్తుంది చెప్పండి -4 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది 3 - 3 అంటే ఏమొస్తుంది ఇక్కడ 0 వస్తుంది. కాబట్టి ఈ 3 బిందువుల నుంచి మనము ఒక బిందువును ఏదో ఒక బిందువుని తీసేస్తే మనకు వచ్చేటువంటి బిందువు ఈ విధంగా 2 బిందువులు మనకి మిగిలిన ఒక బిందువు మొత్తం 0, 0 అయిపోయింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనం త్రిభుజ వైశాల్యం డెల్టా ఈజ్ ఈక్వల్ మనము సింపుల్గా హాఫ్ x1 y2 ప్లస్ y2 x1 అంటే సూత్రం ఉపయోగించి సింపుల్గా కనుక్కుంటాం మనము. అయితే ఒక బిందువు మొత్తం మనకు 0 కాబట్టి ఏం చేస్తాం మనము ఇక్కడ బిందువుల నిరూపకాల యొక్క విలువలు ఏవైతే ఉంది దాన్ని మనము ఒకదాని x1 ఇంకో దాని y1 ఇక్కడ x2 y2 అనుకుందాం సింపుల్గా. నెక్స్ట్ ఏం చేస్తాం ఇప్పుడు మనం డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ x1 y2 అంటే ఏమొస్తుంది చెప్పండి. x1 మీకు ఎంత ఉంది ఇక్కడ -3 ఇంటూ y2 అంటే ఇక్కడ మీకు 0 ఉంది కాబట్టి 0 అనమాట. తర్వాత y2 అంటే ఎంత ఉంది ఇక్కడ x1 y2 తర్వాత y1 x2 ఇక్కడ y1 x2 అనమాట. x1 y2 1 2 ఇక్కడ x1 y2 తర్వాత y1 x2 అనమాట. ఇక్కడ వాడుతుంది ఇక్కడ లేకపోతే x2 y1 తీసుకోవచ్చు మనం. తర్వాత y1 అంటే ఏమో చెప్పండి ఇక్కడ y1 అంటే -3 ఉంది కాబట్టి -3 తర్వాత x2 అంటే ఏముంది ఇక్కడ -4 కాబట్టి -4 అనమాట. సరే చూడండి ఇక్కడ x1 y2 y1 x2 వీటి x1 అయిపోతే x2 రావాలి. తర్వాత y2 అయిపోతే y1 రావాలి ఇక్కడ ఇదనమాట. తర్వాత చూడండి ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 మోడ్ ఆఫ్ ఇక్కడ చూడండి -3 ఇంటూ 0 అంతా 0 వస్తుంది. తర్వాత ఇక్కడ -(-) ఇంటూ అంతా మైనస్ వస్తుంది. 3 4 ఎంత చెప్పండి 12 అనమాట. మరి మోడ్ ఆఫ్ ఉంటే ఏం చేస్తుందని మనము మైనస్ ఉన్న ప్లస్ రాస్తాం కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 12గా రాద్దాము. క్యాన్సల్ చేస్తే 2 ఎక్కము 2 6 కాబట్టి మనకు త్రిభుజ వైశాల్యం ఎంతంటే మనకు 6 చదరపు యూనిట్లకు సమానం కావడము జరుగుతుందన్నమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th ఏముందంటే ఒకే రకమైనటువంటి 3 నాణ్యాలు ఎగరవేయడం వల్ల కనీసం 2 బొమ్మలు పెట్టేటువంటి సంభావ్యత ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ 3 నాణ్యాలు ఎగరేసినట్ట అప్పుడు కనీసం 2 బొమ్మలు పెట్టేటువంటి సంభావ్యత ఎంత అన్నాడు. మనకు తెలుసు సంభావ్యత ఫార్ములా సంభావ్యత ఈక్వల్ అని చెప్పండి. సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య. గుర్తుపెట్టుకోవాలి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య. అయితే చూడండి ఇక్కడ మరి ఒక నాణ్యం ఎగరవేస్తే మనకు వచ్చేటువంటి మొత్తం పర్యవసానాలు అన్ని 2 వస్తాయి. ఎందుకంటే అది బొమ్మ బొరుసు కాబట్టి ఒక నాణ్యం ఎగరవేస్తే మనకు వచ్చేటువంటి పర్యవసానాల సంఖ్య 2 వస్తుంది. మరి బొమ్మల సంఖ్య పెరిగే కొద్దీ బొమ్మల సంఖ్య కాదు ఇక్కడ నాణ్యాల సంఖ్య పెరిగే కొద్దీ మనకు వచ్చేటువంటి పర్యవసానం మొత్తం సంఖ్య సూత్రం ఏంటంటే ఇక్కడ మనకు 2 to the power of n అనమాట. ఏంటంటే ఇక్కడ నాణ్యాల సంఖ్య 2 అంటే ఇక్కడ ఒక నాణ్యం ఎగరవేస్తే వచ్చేటువంటి పర్యవసానాలు 2 అనమాట. మరి ఏంటంటే ఇక్కడ నాణ్యాల సంఖ్య కాబట్టి మనకి ఇచ్చిన నాణ్యాల మొత్తం మనకి ఎంత ఇక్కడ 3 ఇచ్చినాడు కాబట్టి 2 to the power of n అంటే 3 తీసుకుంటాం మనము. n/2/3 అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి 2 × 2 × 2 కాబట్టి 8 వస్తుంది ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ 3 నాణ్యాలు ఎగరవేస్తే వచ్చేటువంటి మొత్తము పర్యవసానాలు మొత్తం మనకు 8 రావడం జరుగుతుంది. సూత్రం గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా పాచిక చూద్దాం మనం. పాచికని ఎగరేస్తే వస్తుంది ఒక పాచిక ఎగరేస్తే మనకు 6 పర్యవసానాలు వస్తాయి అనమాట. అదేవిధంగా మనము 2 ఎగరేస్తే ఏమొస్తుంది 6 to the power of 2 రాసుకుంటాం మనం. 6/n అనమాట ఇక్కడ ఇది కూడా సూత్రము. మరి 6/2 అంటే 36 వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలా. ఒక పాచిక కానీ ఒక నాణ్యం కానీ ఎగరవేస్తే వచ్చేటువంటి పర్యవసానాలు రాసి వాటిపైన మనము n రాస్తే n అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి నాణ్యం కానీ పాచిక కానీ వాటి సంఖ్య అనమాట. మనం ఎన్ని తీసుకుంటామో వాటికి వచ్చేటువంటి పర్యవసానాల సంఖ్య కూడా మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 పాచికలు తీసుకుంటే ఏమొస్తుంది 6/3 అనమాట. మొత్తం ఎంత 216 వస్తుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా అనమాట. మరి ఇప్పుడు మనకు మొత్తము 3 నాణ్యాలు ఎగరవేస్తే వచ్చేటువంటి మొత్తం పర్యవసానాలు 8 కాబట్టి అవి మనకి ఏమేమి పడతాయంటే ఏం చేస్తాం మనం సింపుల్గా మనం పట్టిక తీసుకున్న విధంగా మనకి మీకు తెలిసిందే ఇది
మరోసారి చెప్తా చూడండి ఇక్కడ మరి 3 పాచికలు మనము సారీ 3 నాణ్యాలు మనము ఒక దాని పేరు ఏ అనుకుందాం, ఇంకో దాని పేరు బి, ఇంకో దాని పేరు సి అనుకుంటే మనము సో ఏం చేస్తాం, మనకు మొత్తం 8 రావాలి కాబట్టి మనకు 8 బాక్సులు తీసుకుంటాం మనం. 1 2 3 4 తర్వాత 5 6 7 ఇక్కడ సో 8 అనమాట. సో ఏబిసి 3 నెలలు 1 2 3 4 5 6 7 8 మరి ఫస్ట్ 8 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మనకి మొత్తం ఏంటి ఇక్కడ 8 కాబట్టి ఏం చేస్తాం మనము, సో మనకు నాణ్యం ఎగ్రెస్ సేమ్ పడితే మనకి బొమ్మ బొరుసు కాబట్టి ఏం చేస్తాం 8 కాబట్టి 8లో సగం బొమ్మలు సగం బొరుసులు తీసుకుంటాం మొదటి దానికి మనం. కాబట్టి ఇక్కడ మనం సో బొమ్మ అంటే ఇక్కడ హెడ్ కాబట్టి హెడ్ 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 8లో సగం అనమాట. 4 తర్వాత మిగతా సగం ఏం చేస్తాం మనము టెయిల్ 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 రాస్తాం. తర్వాత ఏం చేస్తాం నెక్స్ట్ అనేది మనము దీంట్లో మనకు 4 సేమ్ వచ్చినాయి ఇక్కడ, దాంట్లో సగం తీసుకుంటాం. మళ్ళీ 4లో సగం మీద 2 కాబట్టి 2 హెడ్లు తర్వాత 2 టెయిల్స్. ఈ విధంగా మళ్ళీ హెడ్ హెడ్ తర్వాత టెయిల్ టెయిల్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి ఇక్కడ మన 2లో సగం మీద 1 కాబట్టి ఒక హెడ్ టెయిల్ హెడ్ సో టెయిల్ హెడ్ టెయిల్ ఇక్కడ హెడ్ టెయిల్ అనమాట. ఈ విధంగా మనకు 3 నాణ్యాలు ఎగరవేస్తే చుట్టూ మొత్తం పర్యవసరం 8 ఈ విధంగా ఉంటాయి అనమాట. అయితే క్వశ్చన్ ఏముంది ఇక్కడ, కనీసం 2 బొమ్మలు పడడానికి సంభావ్యత ఎంత అని అంటే అర్థమైంది. ఇక్కడ కనీసం 2 అన్న ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి మనము సో 2 పడినా లెక్కలోకి తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ పని ఏం చేయాలి లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనకి ఎంత ఉంది ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి లెక్కలోకి తీసుకుంటాం మనం. తర్వాత 2 ఉన్నాయి కాబట్టి లెక్కలోకి తీసుకుంటాము. ఇక్కడ 2 కాబట్టి తీసుకుంటాము. ఇక్కడ 1 కాబట్టి దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ 2 కాబట్టి తీసుకుంటాం. ఇక్కడ 1 కాబట్టి తీసుకోము. ఇక్కడ కూడా 1 సో ఇక్కడ లేవు కాబట్టి మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ బొమ్మలు పడినటువంటి మొత్తము పర్యవసరం మనకి ఎంత ఇక్కడ మనకు 1 2 3 4. కాబట్టి సో ఇప్పుడు సంభావ్యత ఏమైతే చెప్పండి, సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూలం మనకి ఎందుకు ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ బొమ్మల సంఖ్య 4 బై మొత్తం ఎన్ని పర్యవసరాలు మొత్తం మనకి 8 కాబట్టి బై 8 రాస్తాం. కాబట్టి క్యాన్సిల్ చేస్తే 4 ఎక్కము 4 రెంట్ల సో 1/2 మనకు ఆన్సర్ రావడము జరిగింది. కాబట్టి 3 నాణ్యాలు ఎగరవేస్తే మనకు వచ్చేటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ బొమ్మల సంభావ్యత ఎంత అంటే 1/2కు సమానం కావడము జరిగిందనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూద్దాం. 10 చాలా ఈజీ చూడండి, మీకు తెలుసు అందరికీ ఇది ఆల్రెడీ. సో ఒక ఘటన ఈ యొక్క ఖచ్చిత ఘటన కావాలంటే దాని యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ఈ పి ఆఫ్ ఈ యొక్క విలువ ఎంత అని ఇక్కడ దీని ఆన్సర్ సింపుల్గా ఏం చెప్పండి 1కి సమానం అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఒక ఘటన యొక్క సంభావ్యత ఖచ్చిత ఘటన కావాలంటే దాని యొక్క సంభావ్యత మనకు 1కి సమానం కావాలి. అదేవిధంగా ఖచ్చిత ఘటన అంటే అర్థమైంది. సో ఇంకా మిగతా ఏం ఆప్షన్ లేకుండా మనం ఏదైతే తీసుకుంటామో దానికి అనుకూలంగా ఉండాలన్నమాట. మరి దీనికి ఆపోజిట్ ఏం చెప్పండి అసంభవ ఘటన అనమాట. అసంభవ ఘటన మరి దాని యొక్క సంభావ్యత ఎంత చెప్పండి 0కి సమానం అవుతుంది. ఉదాహరణ దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక సంచిలో మొత్తం మనకు 6 బంతులని, ఆ 6 బంతులు కూడా రెడ్ కలర్ బంతులని ఇక్కడ మనకు. అయితే ఇందులో నుంచి ఒక బంతిని తీసుకుంటే ప్రతి బంతి కూడా మనకు ఎరుపు బంతి కావడానికి సంభావ్యత ఎంత ఏం చేస్తాం మనము, ప్రతి బంతి రెడ్ బంతే కాబట్టి రెడ్ బంతే కావాలి కాబట్టి మనకి ఏం చెప్తుంది దానికి సంభావ్యత ఎంత 6/6 ఏమొస్తుంది అప్పుడు క్యాన్సల్ చేస్తే మనకు 1 వస్తుంది. ఈ విధంగా అనమాట. అంటే ఒక ఘటన మనం ఏదైతే తీసుకుంటామో అదే దానికి సో మొత్తం కూడా అనుకూలంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మనకు అది ఖచ్చిత ఘటన కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి దాని యొక్క సంభావ్యత ఎంత 1కి సమానం అవుతుంది. అదేవిధంగా దీనికి ఆపోజిట్ ఏమంటే అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0కి సమానం కావడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సంభావ్యత మనకు 0కు 1కి మధ్యలోనే ఉంటుంది. సో 0 కావచ్చు 1 కావచ్చు 0కు 1కి మధ్యలో కూడా ఉండొచ్చు అనమాట అది. కాబట్టి 0 ఏమైతే అర్థం ఇక్కడ అసంభవ ఘటన, 1 అంటే ఇక్కడ ఖచ్చిత ఘటన, 0కు 1 కంటే వాటి యొక్క సో విలువలు మారుతూ ఉంటాయి అనమాట. ఈ విధంగా తీసుకుంటాం మనం. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. 11th ఏముందంటే ఒక దత్తాంశం యొక్క సగటు 20 అంట మరియు మధ్యగతం 31 అంట. అయితే సో బాహుళకం ఎంత అని ఇక్కడ మీకు తెలుసు, బాహుళకం జెడ్తో సూచిస్తారు కదా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనము, బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం 3 ఇంటూ సో మీడియన్ -2 ఇంటూ ఆర్థమెటిక్ మీన్ అనమాట. కాబట్టి ఇది సూత్రం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం -2 ఇంటూ అంకగణిత సగటు. కాబట్టి మనకి ఏం కావాలి బాహుళకం కావాలి కాబట్టి సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మరి మనకి మధ్యగతం ఎంత ఇచ్చినా చెప్పండి ఇక్కడ సో 31 కాబట్టి 31 రాస్తుంది ఇక్కడ. తర్వాత -2 ఇంటూ ఏమంటే ఎంత మనకి ఆర్థమెటిక్ మీన్ ఎంత మనకి 20 కాబట్టి 20 రాస్తుంది చూడండి ఇక్కడ. తర్వాత మరి జెడ్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ 31 3 జా 3 3 3 9 93 -2 20 జా 40. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 93 - 40 సో 53 రావడం జరుగుతుంది. కాబట్టి బాహుళకం ఎంత మనకి 53కు సమానం కావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలా. సో బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం -2 ఇంటూ అంకగణిత సగటు. తర్వాత ప్రాబ్లం చూద్దాం. తర్వాత ప్రాబ్లం ఏంటంటే సో 12th వన్ ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యము 864 సెంటీమీటర్ స్క్వేర్. అయితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత అని ఇక్కడ మనకు తెలుసు. ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా చెప్పండి 6a² అనమాట. 6a² ఈజ్ ఈక్వల్ టు 864 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. దీనికి ఏ స్క్వేర్ ఏమొస్తుంది చెప్పండి, a² ఈజ్ ఈక్వల్ టు 864/6 క్యాన్సల్ చేద్దాం మనం. సో 8 6 6 6 6 ఇక్కడ మీకు ఎంత 26 ఉంటుంది. 6 4 24 24 మళ్ళీ 6
6×4 = 24 కాబట్టి మనకి వచ్చిందంటే ఇక్కడ మనకు 144 వచ్చింది. మరి a² = 144 అయితే a ఎంత చెప్పినప్పుడు 144 వర్గమూలం అనమాట. సో a = 12కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి a ఎంత మనకు సమఘనక భుజము 12 సెంటీమీటర్కి సమానము. అయితే మనకేమి అడిగింది ఇక్కడ ఘనపరిమాణం ఎంత అన్నాడు కాబట్టి సమఘనం ఘనపరిమాణం ఏంది a³ కాబట్టి a × a అనమాట. సో 12 × 12 × 12 సో మొత్తం 3 గుణిస్తే మనకు వచ్చే విలువ ఎంత 1728 సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి మనకు సో ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అంటే 1728 సెంటీమీటర్ క్యూబ్కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏముందంటే 16 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళాన్ని కరిగించడం ద్వారా తయారు చేయగల 0.8 సెంటీమీటర్ల వ్యాసార్థం గల చిన్న గోళాల సంఖ్య ఎంత అన్నది. ఇక్కడ ఎప్పుడైనా చూడండి, ఇక్కడ మనకు ఎప్పుడైనా కానీ ఒక పెద్ద వస్తువును కరిగించి చిన్న వస్తువు తయారు చేసినట్లయితే వాటి సంఖ్య కోసం ఏం చేస్తాం మనము పెద్ద వస్తువు ఘన పరిమాణాన్ని మనం చిన్న వస్తువు ఘన పరిమాణం చేత భాగిస్తాం అనమాట సింపుల్గా. మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న గోళాల యొక్క సంఖ్య అనుకుందాం మనము. మరి దీనికి ఏమైతే చెప్పండి పెద్ద గోళం యొక్క ఘన పరిమాణం సో 4/3 పై దానికి వ్యాసార్థం R అనుకుంటే R³ అనుకుందాం మనము. అదేవిధంగా మరి చిన్న గోళం యొక్క ఘన పరిమాణం ఎంత ఇది కూడా మనకు 4/3 పై చిన్న గోళం యొక్క వ్యాసార్థాన్ని మనం r అనుకుంటే R³ అనుకుందాం మనం. ఇప్పుడు చూడండి ఇక్కడ 4/3 పై 4/3 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమిటంటే మనకు R³ - r³ అనమాట. మరి R అంటే అర్థమైంది ఇక్కడ పెద్ద గోళం యొక్క వ్యాసార్థం కాబట్టి దాన్ని మనము r అంటే మనము n = r అంటే 16 కాబట్టి 16³ రాద్దాం మనము. 16³ అంటే అర్థమైంది 16 × 16 × 16 రాస్తాము బై r అంటే అర్థమైంది ఇక్కడ చిన్న గోళం యొక్క వ్యాసార్థం కాబట్టి 0.8 కాబట్టి సో దాన్ని మనం 0.8 × 3 టైమ్స్ రాస్తాము. క్యూబ్ కాబట్టి 0.8 × 0.8 అనమాట. మరి చూడండి ఇక్కడ ఇది దశాంశ భిన్నం అక్కడనే భిన్నంగా మారుస్తే ఏమొస్తుందో చెప్పండి. సరే ఇక్కడ రాస్తా చూడండి 16 × 16 ఈ మొత్తము ఏమైతే ఇక్కడ మనకి పాయింట్ తీసేస్తే 8 × 8 × 8గా మారుతాయి. సో పైన మనకి ఏమైతే అప్పుడు 3 10లు వస్తాయి అనమాట. ఎందుకంటే 10 × 10 × 10 సో యాక్చువల్గా బై 10 రాస్తాము 0.8ని 8/10 రాస్తాము. ఆ 10లు పైకి వస్తే గుణిస్తాయి కాబట్టి 10 × 10 × 10 3 ఉన్నాయి కాబట్టి 3 రాస్తున్నాయి ఇక్కడ. తర్వాత క్యాన్సల్ చేద్దాము. సో 8 ఎక్కం 8 రెంట్ల 8 ఎక్కం 8 రెంట్ల 8 ఎక్కం 8 రెంట్ల 2 2 4 4 2 8 కాబట్టి 8 పక్కన మనకి ఇక్కడ 0 ఇక్కడ 1 2 3 కాబట్టి 3 జీరోస్. సో మనము పెద్ద గోళాన్ని కరిగించి తయారు చేయగలిగినట్టు చిన్న గోళాల మొత్తం సంఖ్య ఎంతంటే 8000కు సమానం కావడం జరిగింది అనమాట. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏమంటే ఒక పట్టకపు భూమి 4 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి సమబాహు త్రిభుజాకారంలో ఉంది. ఆ పట్టకం ఎత్తు 2√3 సెంటీమీటర్లు అయితే పట్టకం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి మనకి పట్టకం ఏ ఆకారం ఉంది మనకి సమబాహు త్రిభుజాకారంలో ఉంటుంది. అయితే దాని భూమి అనమాట ఇక్కడ మనకి భూమి ఆకారం ఉంది సమబాహు త్రిభుజాకారం అనమాట. సరే ఇక్కడ త్రిభుజం ఉంటుంది మీకు పట్టకం తెలుసు అందరికీ ఆల్రెడీ. సరే అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి సరే ఇది సమబాహు త్రిభుజం. అదేవిధంగా కింద ప్రాంతం సమబాహు త్రిభుజం ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం మనము. సో ఇది ఈ శీర్షం 3 కలిపేస్తాం మనము. సో ఇది మనకు సమబాహు త్రిభుజాకార పట్టకం అనమాట. మరి కింది ప్రాంతం పై ప్రాంతం రెండు ఎలా ఉన్నాయి మనకి రెండు కూడా మనకు ఇవి త్రిభుజాకారంలో ఉన్నాయి. అదేవిధంగా మరి పక్క ప్రాంతాలు ఎలా ఉంటాయి ఇప్పటికీ మనకు 3 పక్క ప్రాంతాలు ఉంటాయి. ఆ 3 కూడా మనకు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి అనమాట. ఇదనమాట ఇది. మరి కొలతలు ఏమిచ్చి చెప్పండి ఇక్కడ మనకి పట్టకపు భూమి ఎంత 4 సెంటీమీటర్లు అంట. పట్టక భూమి మనకి త్రిభుజాకారం కాబట్టి ఇది సమబాహు కాబట్టి అన్ని భుజాలు సమానం అంటే కాబట్టి దీని యొక్క భుజం ఎంత 4 సెంటీమీటర్ అంట. సో ఇది 4 ఇది 4 ఇది 4 3 సేమ్ అంటే ఇక్కడ కూడా 4 4 4 ఉంటాయి ఇక్కడ. దీని యొక్క ఎత్తు ఎంత అయిపోయింది ఇక్కడ 2√3 సెంటీమీటర్ కాబట్టి ఈ మొత్తం ఎంత ఉంటుంది 2√3 అన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి ఇదనమాట. మరి చూడండి ఇక్కడ ఇంకోటి కింద మనకు సమబాహు త్రిభుజాకారం ఉంది కాబట్టి దీనికి పట్టకానికి ఉన్నట్టు పక్కలో ఉన్నటువంటి 3 కూడా దీర్ఘ చతురస్రాకారం తలాలు కూడా దీర్ఘ చతురస్రాకార తలాలన్నీ కూడా మనకు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. అవి కూడా పొడవు వెడల్పులు రెండు కూడా సమానంగా ఉంటాయి. ఇదేమైతే అప్పుడు దానికి పొడవు ఇదేమో వెడల్పోతుంది అనమాట. లేకుంటే ఇది పొడవు ఇది వెడల్పు ఎట్లా తీసుకోవచ్చు మనము. మరి దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం అర్థమైంది ఈ రెండు సమబాహు త్రిభుజాల యొక్క వైశాల్యము తర్వాత పక్కలు ఉన్నటువంటి 3 దీర్ఘ చతురస్రాల వైశాల్యాలు మొత్తం కలిపితే మనకు వచ్చేది ఏమంటే ఈ పట్టకం యొక్క సంపూర్ణతల వైశాల్యము. కాబట్టి సంపూర్ణతల వైశాల్యం మనకి ఏమొస్తుంది సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాసు చూడండి ఇక్కడ మనకి సమబాహు త్రిభుజాలు 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ మరి సమబాహు త్రిభుజ వైశాల్యం ఏంది ఫార్ములా సో √3/4 a² ఎందుకంటే కిందిది తర్వాత పైది కాబట్టి 2 రాసిన 2 ఇంటూ రాసిన ప్లస్ ఏం చేయాలి మనం దీనికి వల్ల మనము పక్కల మనకి దీర్ఘ చతురస్రాకారం ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉంటాయి మొత్తం మనకి ఇక్కడ వీటి శీర్షాలు 3 కాబట్టి మనకి 3 తలాలు ఉంటాయి కాబట్టి 3 ఇంటూ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏంది L ఇంటూ B. సో దీంట్లో విలువలు ప్రతిక్షేపిస్తే మనకు అవసరం వస్తుంది అనమాట. సో 2 ఇంటూ √3/4 మరి ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క భుజం ఎంత ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి a² అంటే ఎంత అప్పుడు మనకు 4² అనమాట. ఏం రాస్తాం ఇక్కడ a² అంటే 4 కాబట్టి 4 ఇంటూ 4 రాసుకుంటా. తర్వాత ప్లస్ ఇక్కడ 3 ఇంటూ LB అంటే అర్థమైంది ఇక్కడ ఒకటి పొడవు ఒకటి వెడల్పు తీసుకోవచ్చు మనము.
ఎల్ అంటే 4, బి అంటే ఎంత 2√3 తీసుకుందాం ఇక్కడ మనము 3 × 4 × 2√3 ఇది. ఇక్కడ చూడండి ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏముంటుంది చెప్పండి ఇక్కడ 4 × 2 4 2 జా 8 తర్వాత √3 ఇది అనమాట. ప్లస్ ఇక్కడ ఏముంది ఇక్కడ సో 3 × 4 3 4 12 12 రెట్ల 24 కాబట్టి 24√3 అనమాట. మరి రెండు కలిపితే వస్తుంది 24 + 8 అంటే 32 అవుతుంది 32√3 కాబట్టి మనకు త్రిభుజాకార పట్టకం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత మనకు 32√3 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడము జరిగిందనమాట ఆన్సర్ ఇది. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఏముందంటే 49 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార తీగను దీర్ఘ చతురస్రాకారంలో మార్చితే దాని పొడవు వెడల్పు 4:3 నిష్పత్తిలో ఉంటాయి. అయితే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక తీగ మనకి ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి వృత్తాకారం ఉందంటది. దీన్ని మనము వృత్తాకార తీగను మనము తిరిగి మనము దీర్ఘ చతురస్రాకారంగా మలిచినట్లయితే అప్పుడు ఏదైతే చెప్పండి ఆటోమేటిక్ దీనికి వ్యాసార్థం అయితే మనకు 49 సెంటీమీటర్స్ అనమాట. ఆర్ = దీనిగా మార్చి ఏం సమానప్పుడు మనకు వృత్తం యొక్క పరిధి ఏదైతే ఉంటుందో మనకు ఏమవుతుంది అప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం కావడం జరుగుతుంది. మనకి ఇచ్చిన దాని ప్రకారం పొడవు వెడల్పు నిష్పత్తి మనకి ఎంత ఉంది ఇక్కడ సో 4:3 కాబట్టి సో L/B కూడా మనకి ఎంత అంటే 4:3 అనమాట. అప్పుడు L ఏమనుకుంటాం మనము 4x అనుకుంటాం. అదేవిధంగా సో B అనుకుంటే 3x అనుకుంటాము. నిష్పత్తి పోల్టకు చతురస్రం గుణిస్తాం కాబట్టి 4x 3x అనమాట. మరి తీగ మాత్రం ఒకటే కాబట్టి వాటి యొక్క చుట్టుకొలతలు సమానం కాబట్టి మరి దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఎందుకంటే 2 × L + B దేనికి సమానం కాలేదు వృత్తం యొక్క చుట్టుకొలతకు సమానం కాబట్టి వృత్తం యొక్క చుట్టుకొలత అనేది 2πr అనమాట. మరి 2 క్యాన్సల్ చేస్తే L + B ఏమొస్తుంది L అంటే 4x B అంటే 3x కాబట్టి 4x + 3x ఎంత 7x అవుతుంది. ఇక్కడ ఏముంది ఇక్కడ π అంటే 22/7 మరి r అంటే ఏంది వృత్తం యొక్క సో వ్యాసార్థం కాబట్టి మనకి ఎంత ఇచ్చినట్టు ఇక్కడ వ్యాసార్థం 49 కాబట్టి సో r × 49 రాసుకుని చూడండి ఇక్కడ. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాము 7 ఎక్కము 7 7 తర్వాత ఇక్కడ 7 క్యాన్సల్ అయిపోతుంది 7 ఎక్కం క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేది x ఎంత అంటే 22కు సమానం అవుతుంది అనమాట. సో x ఎంత అంటే 22 గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకేమంటే ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి దీర్ఘ చతురస్ర వైశాల్యం ఫార్ములా L × B మరి L అంటే ఎంత 4x కాబట్టి 4x × B అంటే ఎంత 3x తర్వాత 4 3 12 తర్వాత x అంటే ఎంత సో x × x అంటే 22 × 22 కాబట్టి ఇక్కడ x 22 కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి సో 22 × 22 అనమాట. మరి 22 ఎంత వస్తుంది చెప్పండి 484 వస్తుంది ఇక్కడ. 22 × 22 ఎంత 484 ఇంటూ ఎంత ఉంది ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇంటూ 12 చేద్దాం మనం. తర్వాత ఎంత వస్తుంది ఇక్కడ సో మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 5808 వస్తుంది. ఇది దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం కావడం జరిగింది L × B అనమాట. కానీ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏముందంటే దీన్ని ఏం చేయాలంటే మనము చదరపు మీటర్లో చెప్పాలంటే మనం మీటర్ మార్క్స్ ఏమొస్తుంది చెప్పండి 1 సెంటీమీటర్ అంటే ఎంత మనకు 100 సెంటీమీటర్ 1 మీటర్ అంటే మనకి ఎంత 100 సెంటీమీటర్లు కాబట్టి మనకి ఏముంది ఇక్కడ చదరపు సెంటీమీటర్ అంటే ఏం చేయాలి మనము సో 100 × 100తో భాగిస్తాం మనం కాబట్టి 5808 సో 100 × 100 కాబట్టి అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 0.40 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏం చేస్తాం మనము 4 అంకెలు వదిలిపెట్టేసి పాయింట్ పెడతాం కాబట్టి 0.5808 చదరపు మీటర్లు. చదరపు మీటర్ ఇది మీటర్లకు మార్చినాం. మీటర్లు మార్చి ఏమైతే చదరపు మీటర్లకు మనం 10,000 చేత భాగాహారము చేయాలన్నమాట మనం. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చింది ఇక్కడ 2x + 21 డిగ్రీ x + 15 డిగ్రీలు సంపూరక కోణాలు అయితే ఆ x విలువ ఎంత అని ఇక్కడ మీకు తెలుసు. సంపూరక కోణాలు అంటే ఏం చెప్పండి రెండు కోణాలు మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏమంటారు సంపూరక కోణాలు అంటారు. రెండు కోణాలు మొత్తం ఎంత కావాలి మనకు 180కి సమానం కావాలి. అప్పుడు ఏమంటారు వాటిని సంపూరక కోణాలు అనమాట. మనకి ఇచ్చినాడు కాబట్టి రెండు కలుపుతాం మనము. ఏమొస్తుంది చెప్పండి కలుపుతామని ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేస్తే చూడండి 2x + x ఎంత చెప్పండి 3x వస్తుంది. అదేవిధంగా ప్లస్ 21 + 15 చెప్పండి 21 + 15 36 వస్తుంది. కాబట్టి రెండు కోణాలు మొత్తం ఎంతకు సమానం 180కి సమానం అవుతుంది. మరి 3x = 180 + 36 అవుతుంది పోతే మైనస్ అవుతుంది కాబట్టి 180 - 36 ఎంత చెప్పండి 144 వస్తుంది. నుంచి మనకి x ఎంత వస్తుంది x = 144/3 క్యాన్సల్ చేద్దాం మనం 3 ఎక్క 3 3 4 12 తర్వాత 3 6 8 24 కాబట్టి మనకు వచ్చేది అంటే 48 వస్తుంది. కాబట్టి x ఎంత మనకు 48కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఏమి ఇచ్చిందంటే ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తము 2160 డిగ్రీలు అయితే దాని భుజాల సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. సో మనకు తెలుసు ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తానికి సూత్రం ఏంటంటే n - 2 × 180కి సమానం కావడం జరుగుతుంది. n - 2 × 180కి సమానం అవుతుంది. ఇదేం చెప్పండి ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తానికి సూత్రం లేకుంటే ఏం రాస్తాం మామూలుగా మనము 2n - 4 × 90గా రాసుకుంటాము. అలా కూడా రాయొచ్చు మనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి n - 2 × 180 అని రాయొచ్చు లేకపోతే 2n - 4 × 90గా రాసుకోవచ్చు.
కాబట్టి అదేంటి ఇక్కడ మనకు బహుభుజక అంతర్కోణాల మొత్తానికి సూత్రం అనమాట. ఏంటంటే ఇక్కడ ఆ బహుభుజక భుజాల సంఖ్య ఈ మొత్తం దీనికి సమానం ఇప్పుడు మనకి ఇంతకు సమానం 2160కి సమానం అవుతుంది అనమాట. మరి అవతల పోతే భాగిస్తారు కాబట్టి సో n-2 ఈజ్ ఈక్వల్ టు 2160 బై ఎంత ఇక్కడ 180కి సమానం. క్యాన్సల్ చేద్దాం 0 ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 216/18 ఉంది ఇక్కడ క్యాన్సల్ చేద్దాం మనం. 18 ఏకం 18 18 ఏకం 18 మీకు ఎంత 3 ఉంటుంది 36 అనమాట. 18 అంటే 36. సో n-2 ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 12 వచ్చింది. అప్పుడు n ఎంత అయిపోయింది 2 అక్కడ పోతే ప్లస్ అవుతుంది కాబట్టి మరి 12 + 2 ఎంత అయిపోయింది 14 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 14కి సమానం కావడము జరిగింది. సో మీకు దయచేసి వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో కూడా మన ప్లేలిస్ట్లో ఉంది, అది కూడా చూడండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చిందంటే సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం 12 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం ఎంత అన్నాడు ఇక్కడ. ఇది చాలా ఈజీ చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సమబాహు త్రిభుజం యొక్క పరివృత్తమైనటువంటి ఏదైతే ఉంటుందో ఈ వృత్తం యొక్క ఇది పరివృత్తం అనమాట. అదేవిధంగా అంతర్వృత్తం అంటే లోపలి వృత్తం అనమాట. మరి బయటి వృత్త వ్యాసార్థం ఇక్కడ కేంద్రం తీసుకోండి, ఇదనమాట ఇది బయటి వృత్తం యొక్క వ్యాసార్థం పరివృత్తం అనేది. అదేవిధంగా అంతర్వృత్త వ్యాసార్థం ఇదనమాట ఇది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి దీని యొక్క పరివృత్త వ్యాసార్థం అదేవిధంగా అంతర్వృత్త వ్యాసార్థాలు రెండు కూడా మనకు వాటి వ్యాసార్థాల నిష్పత్తి మనకు 2:1 నిష్పత్తిలో ఉంటుంది. ఇది పరివృత్తము తర్వాత అంతర్వృత్తం. పరివృత్త వ్యాసార్థం అంతర్వృత్త వ్యాసార్థం ఏంటంటే 2:1కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా దేనికది సమబాహు త్రిభుజానికి మాత్రమే. సమబాహు త్రిభుజంలో పరివృత్త వ్యాసార్థం 2 రెట్లు ఉంటే అంతర్వృత్త వ్యాసార్థం కలిసి 1 రెట్టు మాత్రమే ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఏమి ఇచ్చినాడు ఇప్పుడు పరివృత్తం యొక్క వ్యాసార్థం ఎంత మనకు 12 సెంటీమీటర్లు కాబట్టి సో 12 మనకైతే పరివృత్తం యొక్క వ్యాసార్థం. అప్పుడు అంతర్వృత్త వ్యాసార్థం ఎంత కావాలా దీంట్లో సగం ఉండాలి కాబట్టి 2 అనమాట. సో క్యాన్సల్ చేస్తే 2 × 2 6 కాబట్టి మనకు వచ్చేటువంటి అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం ఏంటంటే మనకు 6 సెంటీమీటర్లకు సమానం కావడము జరుగుతుంది. దీనికి పరివృత్తం వ్యాసార్థం డబల్ ఉంటుంది అనమాట. 6 × 2 = 12 వస్తుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటే రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు 121 సెంటీమీటర్ స్క్వేర్ మరియు 81 సెంటీమీటర్ స్క్వేర్. వాటిలో పెద్ద త్రిభుజం యొక్క లంబము 11 సెంటీమీటర్లు అయితే చిన్న త్రిభుజం యొక్క అనురూప లంబం యొక్క పొడవు ఎంత అని ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రెండు త్రిభుజాలు స్వరూపాలైనప్పుడు వాటి యొక్క వైశాల్యాలు మనకి ఇచ్చినప్పుడు ఆ వైశాల్యాలు అనేటువంటివి వాటి యొక్క ఏ భుజం అన్నా కానీ తర్వాత ఏ లంబాలన్నా కానీ వాటి యొక్క వర్గాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. కాబట్టి చూడండి ఇక్కడ సో దీని పేరు ఫస్ట్ మనం త్రిభుజం ABC, ఇదేమో త్రిభుజం PQR అనుకున్నాము. ఈ రెండు స్వరూపాలు కాబట్టి ఏం చేసినప్పుడు మనము త్రిభుజము ABC వైశాల్యము బై త్రిభుజం PQR వైశాల్యం ఏమవుతుందంటే ఇది ఇందులో ఏ భుజం అన్నా కానీ AP/PQ వీటి అనురూప భుజాల నిష్పత్తి తీసుకుంటే వాటి వర్గానికి సమానం. మనకి వాటి విలువ ఇవ్వలే కాబట్టి ఏం చేస్తాం మనము లంబాలు తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ దీన్ని మనం D అనుకుందాం, ఇక్కడేమో సో S అనుకుందాం ఇక్కడ మనం. కాబట్టి ఇదే ఫస్ట్ ఇది కాబట్టి సో AD బై ఏం చెప్పండి ఇక్కడ PS దీని యొక్క వర్గానికి సమానం కావడము జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా రెండు త్రిభుజాలు స్వరూపాలైనప్పుడు వాటి యొక్క వైశాల్య నిష్పత్తి ఆ త్రిభుజాల యొక్క అనురూప భుజాల నిష్పత్తి యొక్క వర్గానికి సమానం కావడం జరుగుతుంది. భుజాలన్నా కావచ్చు లేకపోతే సో లంబం కానీ మధ్యగత రేఖ కానీ ఏదైనా కావచ్చు అనమాట. కాబట్టి సో మొదటి త్రిభుజ వైశాల్యం మనకి ఎంత ఉంది 121 కాబట్టి 121 బై ఇదంతా అక్కడ సో 81. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి AD అంటే ఇక్కడ 11 కాబట్టి సో 11 బిడిడి రథం 11 స్క్వేర్. తర్వాత PS అంటే మనం X అనుకుందాం లేకపోతే PS రథం సో PS స్క్వేర్ అనుకుందాం మనం. అప్పుడు ఏమైతే ఇక్కడ 11 స్క్వేర్ అంటే 121 వస్తుంది. 11 × 11 121 కాబట్టి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అప్పుడు ఏమొస్తుంది PS స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో 81 ఏం రాసుకోవచ్చు మనం 9 స్క్వేర్ రాసుకోవచ్చు 9 స్క్వేర్ అనమాట. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత అప్పుడు PS ఈజ్ ఈక్వల్ టు 9. PS అంటే ఇక్కడ మనకి చిన్న త్రిభుజం యొక్క లంబం పొడవు కాబట్టి సో చిన్న త్రిభుజం యొక్క లంబం పొడవు మనకి ఎంత అంటే 9 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగిందనమాట. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూద్దాము. ఏమంటే చతురస్రాకార పిరమిడ్ యొక్క భూమి చుట్టుకొలత 20 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 3 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఘనపరిమాణం ఎంత అని ఇక్కడ మనకు తెలుసు. చతురస్రాకార పిరమిడ్ యొక్క భూమి ఇక్కడ ఏమో మనకి చతురస్రాకారం ఉంటుంది కాబట్టి దాని యొక్క చుట్టుకొలత అంటే ఏం చేస్తాం మనము సో 4Aగా తీసుకుంటాము. 4 ఇంటూ భుజం కాబట్టి చతురస్రాకారం కాబట్టి మరి 4 ఎంత సమానం ఇక్కడ మనకు 20 సెంటీమీటర్కి సమానం కాబట్టి ఏ ఎంత వస్తుంది మనకు 4 × 1 = 4 5 అంటే మనకి 5 సెంటీమీటర్లు అనమాట. కాబట్టి చతురస్రాకార పిరమిడ్ యొక్క భూమి యొక్క ఒక భుజం మనకి ఎంత అంటే 5 సెంటీమీటర్లు అనమాట. మరి చతురస్రాకార పిరమిడ్ అయినా కానీ ఏదైనా కానీ పిరమిడ్ యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా అని చెప్పండి. పిరమిడ్ యొక్క ఘనపరిమాణం ఫార్ములా సో 1/3 ఇంటూ భూ వైశాల్యము ఇంటూ ఎత్తు అనమాట. 1/3 ఇంటూ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు అనమాట. మరి 1/3 ఇంటూ మరి చతురస్రాకార పిరమిడ్ యొక్క భూమి మనకి ఏ ఆకారం చతురస్రాకారం ఉంది కాబట్టి మరి చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా అని చెప్పండి. భూ వైశాల్యం చతురస్రం కాబట్టి చతురస్ర వైశాల్యం ఫార్ములా భుజం ఇంటూ భుజం అంటే మనకి ఎంత ఇక్కడ 5 ఉంది కాబట్టి
5 × 5 అనమాట. ఇది భూమి యొక్క వైశాల్యం అనమాట. ఇంటూ మరి ఎత్తు మనకి ఎంత ఇచ్చాడు చెప్పండి, ఇక్కడ 3 కాబట్టి 3 సెంటీమీటర్స్ అనమాట. మరి నెక్స్ట్ అండి ఇక్కడ మనకి ఈ 3 క్యాన్సల్ అయిపోతే మనకు వచ్చేది ఏంటంటే 5 × 5 చెప్పండి 25 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి సో మనకు ఘన పరిమాణం V ఎంత అంటే మనకు చతురస్రాకార పిరమిడ్ది 25 సెంటీమీటర్ క్యూబ్కు సమానం కావడము జరుగుతుంది. కాబట్టి ఇవి మనకు ప్రీవియస్ డిఎస్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇందులో వచ్చినటువంటి సో పార్ట్ 1 వీడియో కూడా మనకు ప్లేలిస్ట్లో అది కూడా చూడండి. సో మిగతా లెక్కలు కూడా మిగతా వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వీడియోని ఫాలో కండి, అదేవిధంగా ఛానల్ని ఫాలో కండి, వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ.